Hi guys, this is Aris. My name is Raju. ఇప్పుడే మేము ఒక తోటకి వెళ్తున్నాం అనమాట. ఆ తోట ఏంటి అనేది అక్కడ వెళ్ళాక మేము క్లియర్గా చెప్తాం. సో అంటే ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ అనమాట. మేము అక్కడ వెళ్తున్నాం. అక్కడ వెళ్ళాక మీకు మీకు అవన్నీ చూపిస్తాం. ఇప్పుడు మేము మా గరువు దగ్గర వచ్చామన్నమాట. మీకు ఇందాక చెప్పాను కదా ఆ తోటకి వెళ్తామనేసి. అది ఏ తోట కాదండి, జాపర్. చూద్దాం అక్కడ వెళ్ళాక డీటెయిల్గా వాటి గురించి క్లియర్గా చూపిస్తాను. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఎవరో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దొంగలు అనమాట. ఎవరో కోసుకొని వెళ్ళిపోయారు. కొన్ని ఉన్నాయి అక్కడ, అవి మాత్రమే ఇప్పుడు కొయ్యలేము. యాక్చువల్గా ఇది ఈ స్థానికులు ఇక్కడ వాళ్ళు దీన్ని జేపర్ అని పిలుస్తారు. యాక్చువల్గా ఈ చెట్టు శాస్త్రీయనామం వచ్చేసి బిక్సా ఒరెల్లాను. వీటిని అన్నాటో ఆచియో చెట్లు అని పిలుస్తారు. వీటిని మామూలుగా చిందూరపు చెట్లు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడైతే మా ఫ్రెండ్ గారు కోస్తున్నాడు అనమాట. ఇదిగో మొత్తం ఇలా కనిపిస్తుంది అనమాట. దీని లోపల ఎర్రగా పిక్కలు ఉంటుంది. ఇవి దేంట్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారంటే కాస్మెటిక్, లేకపోతే ఏవైనా కలర్స్ తయారు చేయడానికి, ఏమైనా వంటకాల్లో ఇలా రకరకాలుగా దీన్ని ఉపయోగిస్తుంటారనమాట. ఇక్కడ వాళ్ళైతే స్థానికంగా వీళ్ళు జాపర్ అని పిలుస్తారు. అప్పట్లో అయితే ఇక్కడ ఎక్కువగా ఈ చెట్లు ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ అప్పటి నుంచి కదా కొన్ని చెట్లు నరికేశారనమాట. ఇప్పుడు కొన్ని చెట్లు మాత్రమే ఉంది. ఇదిగో లోన ఇలా ఉంటుంది అనమాట, పిక్కలు ఎరుపు రంగులో ఉంటుంది. అక్కడ ఏమైనా ఉందో లేదో ఒకసారి చూడాలి ఆ చెట్టుకి. జాపర్ అనమాట, ఆకులు ఇలా ఉంటుంది. మొత్తానికి చెట్లు దగ్గర ఏం కూడా అసలు లేవన్నమాట. మొత్తం దొంగలు ఏరేశారు. కొన్ని ఉన్నాయి, అది ఏమైనా ఒక కిలో అయినా వస్తుందో లేదో తెలియదు. చూద్దాం. అన్నీ ఏరేసిన తర్వాత ఇక కట్టర్తో కట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా దీన్ని మళ్ళీ మనం ఎండలో ఎండబెట్టాలి. ఎండలో బాగా ఎండబెట్టేసిన తర్వాత ఆ లోనకున్న పిక్కలు, కలర్స్ అనమాట, రెడ్ పిక్కలు అన్నీ బయటకు వచ్చేస్తుంది. అవన్నీ తీసి బాగా ఎండబెట్టేసిన తర్వాత అమ్మాలి అనమాట. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు చూపిస్తాం. ఇంకా లోన మాత్రం ఇలా ఉంటుంది అనమాట, రెడ్ పిక్కలు. ఇది వాడతారేమో ఫ్రెండ్ ఎక్కడ కాస్మెటిక్స్లో కదా, కలర్స్లో ఎక్కడెక్కడ వాడతారేమో. అదిగో ఇలా అవుతుంది అనమాట కలర్. చూసారా, ఇలా ఈ కలర్స్ అనమాట. ఇది దీనికి మన వాళ్ళు ఇక్కడ ఏమంటారు ఫ్రెండ్? జాప్రాలు అంటారనమాట. కాకపోతే దీనికి అంటే స్థానికంగా అలా పిలుస్తూ ఉంటారు. కానీ ముట్టుకుంటే వేగంగా వదలదండి. ఆ కలర్ కూడా ముట్టుకుంటే వేగంగా వదలదు అనమాట. అంటే ఇది యాక్చువల్గా మొన్నే తీద్దాం అనుకున్నాం. మనకన్నా ముందే ఇందాక ఫ్రెండ్ చెప్పినట్టు తెలివైన జంతువు వచ్చేసి తోట దాన్ని కట్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. మొత్తం ఒక రూట్ కూడా వేసాడు. యాక్చువల్గా వెళ్ళడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. ఇలా చూస్తుంటే బాగానే ఉంది, కానీ అంతా పైకి శివార్న ఉంది ఫ్రెండ్స్. ఇది నేను తీయడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అంటే కింద ఉన్నది మొత్తం తీస్తారు వాళ్ళు. ఫ్రెండ్ ఇదిగో మన ఛానల్ యొక్క అధినేత, ఛానల్లో పెద్ద మనిషి. అతను వైజాగ్లో ఉండడం వల్ల వాడికి మా యొక్క ఏజెన్సీ పనులు ఏంటి తెలియదు. కాబట్టి వాడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. అలా కట్ చేయకూడదు ఫ్రెండ్, ఆకులతో కాదు, శివార్లు కట్ చేయాలి. అది మనం తీసుకెళ్ళినప్పుడు ఇంకా వేస్ట్ అనేది ఎక్కువైపోద్ది. ఆకులు లేకుండా కట్ చేయాలి. శ్రమ తగ్గుతుంది లాస్ట్లో. ఆకులుంటే మనకు శ్రమ ఎక్కువ ఉంటుంది. ఇదిగోనండి, సాధారణ రైతు కాదు ఇతను, దండి రైతు. తోటంతా ఇతందే. కానీ మనవాడు వైజాగ్లో ఉండి కాలక్షేపాలు ఎక్కువ, చదువులు, దానివల్ల మావాడు చాలా తెలుసుకోలేనటువంటి విషయాలు ఏజెన్సీలో చాలా ఎక్కువ ఉన్నది. అంతా తెలుసుకోవాలంటే మావాడికి కనీసము ఒక సంవత్సరం అన్న అవుతుంది. మరి ఇంకా తెలియదు కదా అసలు. అతను నివసించే గ్రామంలో ఉన్న మండలాలు కూడా అతనికి తెలియదండి. తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి చాలా నేర్పిస్తున్నాను ఈ గిరిజన ప్రాంతాలు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఈ వీడియోలు ఏమైనా తేడాగా పాడగా అనిపిస్తే మాకు కామెంట్ చేయండి. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుందని మీ యొక్క సూచనలు కూడా మేము అంగీకరిస్తాము. మా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మరి
మావాడు బాగానే కట్ చేస్తున్నాడు. వస్తుంది పని వస్తుంది. చేస్తున్నాను. బాగా చేస్తున్నారు మీరు. పని మాత్రం బాగా చేస్తారండి. ఈ పని మాత్రం గట్టిగా చేస్తున్నారు. కానీ మరి కొన్ని పనులు మళ్ళీ ఇంకా నేర్చుకోవాలి. దాని కూడా ఎక్స్పర్టర్ అనుకుంటాను నేనైతే. చేయాలి, పనులు చేయాలి మరి కొన్ని పనులు. వైజాగ్లో ఉండేటప్పుడు ఎక్కువ ఆ పనులు చేస్తారు కదా ఫ్రెండ్? చేస్తారా వైజాగ్లో ఉండే కొన్ని పనులు చేయాలి? అంటే ఆ పిక్కలు తీసి కొన్ని రంగులు కొనుక్కొని పూసుకోవడం కాదు. వైజాగ్లో ఎక్కువ ఉంటుందట కదా ఎర్రరాడు. ఎర్రగా పెదవులకి పూసేసుకొని అమ్మాయిలు గట్టిగా తిరుగుతారట కదా. మన ఏజెన్సీకి వస్తే బోలేడు ఇలా దేరేరు ఇచ్చేస్తాం కదా మనం. అంతే. అంటే ఇది లిప్స్టిక్ కూడా వాడతారంట. లిప్స్టిక్ అంటారు దానికి. వాళ్ళు లిప్స్టిక్ అంటారు. మాకు తెలియదు మరి. నీవు లిప్స్టిక్ అంతేందో మాకు చెప్పాలి. వైజాగ్లో బతికినవాడు కాబట్టి. మాకంతే పాడేరుకి గుంపేటకి అలా లిప్టిక్లు తెలియదు. ఇప్పుడు చూసి హీరోయిన్లకు చూస్తానన్నా పూసుకుంటున్నారు లిప్టిక్లు. ఆ లిప్టిక్లు ఎంత ఉంటుంది ఫ్రెండ్? ఒక్కొక్కటి 150-200 ఇస్తే మనం ఇలాంటిది ఒక 10-20 ఇచ్చేస్తాం కదా రోజు పూసుకోవడానికి. బాగుంటుంది. ఓ ఆనికి కూడా బ్రాండ్ ఉన్నది. కానీ నేచురల్గా దొరికేదానికి బ్రాండ్ ఉండదు మరి. ఇది కేజీ అంతే. కేజీ ఇప్పుడు మార్కెట్లో 200 రూపాయలు ఉన్నది ఫ్రెండ్. అంతే. అదే లిప్టిక్ చిన్న బాటిల్ లాంటిది 150, 200, 250 అలా ఉంటుంది. అబ్బోసి అలాగంటే అంతా ఖరీదా దానికి? అబ్బోసి అదేదో ఈటు కూడా తయారు చేసాడు కంపెనీ లాంటిది ఒకటి. గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే తయారు చేసి అమ్మేద్దాం కదా. అండి ఇది ఇలాంటిది టోటల్ మన దగ్గర అంతా ఎక్కువ లేదు కదా ఇదంతా ఫ్రెండ్. మరి ఈ జేప్రాలు మనకు కాస్త ఎక్కువ కాపీలు మిరియాలు కదా మనకు పండేది. మా సైడ్ ఎక్కువ కాపీలు ఉంటుంది. కాపీలు మిరియాల వల్ల ఈ జేపార్ మీద పండుతుంది. కానీ ఇది అరలా ఎక్కువ అని వాడు ముందుకు రాడు చేయడానికి. ఉడ్సావాలి, నరకావాలి, కొట్టావాలి అంటే ఇది బోలేడు లేట్ అవుతుంది. కాపీ మిరియాలంటే అది చేన్లు సెల్పడము, ఎక్కువ తుప్పాలు అయిపోతే తువ్వడము, తువేస్తే అది పంట వచ్చేస్తే ఓ లచ్చలు అమ్మేసుకొని బైకులు అంతావా, కేటీఎం బైకులు అంతావా, కార్లు అంతావా, ఓ వాడి ఇష్టమే జల్లుపులు తల్లిదండ్రి కష్టపడి ఏరి తెస్తే. లేదు ఫ్రెండ్, అప్పుడు కాలేజ్ చదివేటప్పుడు ఏకం బడాయి తిరిగి తిని. ఇప్పుడు నాకేంది లేదు మరి తోటలు గట్రా. ఇప్పుడు పెంచుతాను తిని. నా పిల్లలు నాలాగా నాయకూడదని తిన్నా. మరి నేను కూడా కొత్తగా వేసి తిని. కానీ మరి ఆ తోట ఎప్పుడు ఎదుగుతుందో తిరగడానికి లేదు. కానీ మరి పిల్లలు చదువులు కన్నా పనికి వస్తుందని శివుని తిని ఫ్రెండ్. మంచి పని అంతే. అది ఆతదో లేదో మరి. అప్పుడు మరి ఇప్పుడు అప్పటి పూర్వం అంతే రోజుకి ఊరికి ఒక్కో బండి ఉండడం కూడా కష్టము. ఇప్పుడు ప్రతి ఊరికి ఒక్కొక్క బండి అయిపోయింది ఫ్రెండ్. పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది, కలుషితం వాతావరణము. ఈ తొలకారు వర్షాలని అప్పుడు వరంగల్ వర్షాలు కొట్టేది. ఇప్పుడేమో పొలాలు ఉంచే టైంకి కూడా నీళ్ళు అయ్యట్లేదు. ఏజెన్సీ మొత్తం అప్పట్లో పూర్వీకుల సమయంలో అంతే ఫ్రెండ్. మన జూన్, జూలై అవును మామిడి పూలు పూత కానీ పెద్ద వర్షాలు పడేది. ఇప్పుడు లేదు, పడదు. చాలా బాగుండేది. ఇప్పుడైతే పొల్యూషన్ మరి. ఊరికి తక్కువ బండ్లు ఒక్కొక్కటి. అది రోడ్డు ఇంత నిమిషం కూడా ఖాళీ లేదు. గద పారడమే. వారు ఎంత డబ్బులు మరి ఆయిల్ పోస్తున్నారో బండ్లుకి. ఎగ్గులు కన్నా బండివే, ఉచ్చాల కన్నా బండివే. గొప్ప కష్టం అయిపోయింది ఫ్రెండ్. బండి రోడ్డు మీద పశువులు తోలడానికి కూడా కష్టం అయిపోతున్నది. కరెక్ట్ వారికి ఏం పని ఉంటుందో ఆఫీసులకు వెళ్ళేటి వాళ్ళు కానీ కరెక్ట్ 11 గంటలకి తేలుపుతారు బండ్లు. తక్కువ పారించారు. అదో అల్లావరి బొట్టేడంతే. మొన్నని తక్కువ పీడివా వాడకట. వారి నాన్న మిరియాల మీనాడినట కేటీఎం బైక్ కొనిచ్చినాడట. ఆ శని కొట్టువాడిక కేటీఎం బైక్ ఏం పనికి వస్తుందని కేటీఎం బైక్ కొనిచ్చినాడో తెలియనాడు. మరి మండల అధినేత లాంటి వాడికి గుద్దేసినాడు ఉక్కుంపేటకి. ఉగాంపేటకి గుద్దేస్తే వారి నాన్న మొరో చూడవాలి ఫ్రెండ్. మంచి రాజకీయ నాయకుడు పలుకుబడి వాడికే గుద్ది చంపేసినాడు. ఆ బొట్టేడు చచ్చిపోయినాడు. లేకపోతే కాడమల బతుకుతాడు. మన వాడు 200 పీడి మీద గుద్దేస్తే 2 లక్షల బైకు కదా. 200 పీడి మీద ఒక మనిషి జీవి తినేసినాడు ఆ శని కొట్టువాడు. చెట్టు మొత్తము కోసేసి తీయలే కానీ కింద చెట్టుకు కూడా వెళ్ళి చేయాలి. మరి కింద చెట్టుకు చేయకపోతే పని జరగదు. ఆ మూంట అయితే మరి మూంటకు మళ్ళీ వాడు తేయడానికి వెళ్ళాడు. వెళ్ళిపారున్నాడు నీకు. నవ్వుతే లాగి మన పని మనమే చేసుకోవాలి. మనంతో కూర్చుంటే మనమే కడుగుకోవాలి. చిన్నప్పుడు అంతా అమ్మ కడుగుతుంది. మరి పెద్ద ఎక్కడ కడుగుతుంది? మన పని మనమే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది దూరకాయలు. ఇది కానీ మనకి టచ్ అయిందా చర్మం ఊడిపోద్ది అంతే. ఇంకా అంత దురదే చేస్తుంది ఈ కాయలు అనమాట. స్నేహితులారా, ఇదిగో జాపర్ కట్ చేసాము. నెక్స్ట్ వీడియోలోని దీనికి ఎలా చేసి మార్కెట్లో అమ్మాలో మేము చూపిస్తాము. మా ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట బిల్ కొట్టండి అందరూ. మర్చిపోకండి.